చచ్చిపోయిన శవాన్ని లేపు మరీ కొట్టించుకుంటాం అనేది ఇట్టమే గానీ ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు తెలిసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోయారు కూడా. ఆ మర్చిపోయిన వాళ్ళకి కూడా గుర్తు చేసే విధంగా అయితే అల్లు అర్జున్ గారు అయితే రీసెంట్ గా కామెంట్స్ అయితే చేశారు. సరే ఆ కామెంట్స్ కూడా కొన్ని రోజులకి ఎలాగో మర్చిపోతారులే అనుకున్నా, కానీ వీళ్ళైతే వాటిని మర్చిపోయానిచ్చేలాగైతే లేరు. ఇదే విషయం పైన ఇదే కాంట్రవర్సీ పైన పనిగట్టుకుని ఒక నలుగురు ముగ్గురు కూర్చుని అయితే డిబేట్స్ అయితే పెడుతున్నారు. దాంట్లో నన్ను షాక్ గురి చేసిన విషయం ఏంటయ్యా అంటే అల్లు అర్జున్ గారి సొంత మామగారైన చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఆ డిబేట్ లో కూర్చుంటున్నారు. ఆయన ఆ డిబేట్ లో చూసిన తర్వాత నాకైతే ఏం అర్థం కాలేదు. దీన్ని అంత అఫీషియల్ గా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? పైగా ఆయన డిబేట్ లో కూర్చుని శిల్పారావు గారిని సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో 2 చోట్ల ఓడిపోయారుగా అనే విధంగా అయితే జనసేన స్పోక్స్ పర్సన్ రాయపాటి అరుణ గారికి అయితే చెప్తున్నాడు ఆయన. అసలు రాయపాటి అరుణ గారు ఏమంటున్నారంటే వైసీపీ పార్టీ వాళ్ళే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ తో కలిసిపోయి వాళ్ళ ఫ్యాన్స్ లా నటిస్తూ గొడవలు పెడుతున్నారు అని ఆవిడ మాట్లాడుతుంటే ఈయన ఈ విషయం చెప్పడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. దీని అంత అఫీషియల్ కాంట్రవర్సీగా మార్చేంత అవసరం అయితే లేదు కదా. ఇలా ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే అల్లు అర్జున్ గారే కావాలని ఆ కామెంట్స్ నిజంగానే చేశారనిపిస్తుంది. కానీ నాకు నిజంగా అల్లు అర్జున్ గారు అన్న మాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. అదైతే నిజం కూడా. నా అనుకుంటే నా ఫ్రెండ్ అనుకుంటే ఎక్కడికైనా వస్తా అని అయితే అల్లు అర్జున్ గారు అయితే అన్నాడు. అది చాలా మెచ్చుకోదగిన చాలా మంచి విషయం కూడా. ఫ్రెండ్ కోసం ప్రతి ఒక్కరు అలా నిలబడాలి కూడా. కానీ ఫ్రెండ్ వద్దన్నా సరే వెళ్ళటం అయితే తప్పే. అల్లు అర్జున్ గారే చెప్పారు ఎలక్షన్స్ ముందు ఆయన వద్దన్నా సరే నేనే సపోర్ట్ చేయడానికి వచ్చానని. అంటే నాకు అర్థమైన విషయం ఏంటయ్యా అంటే వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. మనం ఈ విషయాన్ని ఒక కోణంలోనే ఎందుకు చూడాలి, ఇంకో కోణంలో కూడా చూడొచ్చు కదా. సరే అసలు అల్లు అర్జున్ గారు తప్పు అయితే లేదు, ఆయన ఓన్లీ గుడ్ ఇంటెన్షన్ తోనే అక్కడికైతే వెళ్ళాడు అనుకుందాం. కానీ ఇప్పుడు టీవీలో డిబేట్లు పెట్టడం దేనికి? మళ్ళీ ఎక్కడికి వెళ్ళకూడదా, ఫ్రెండ్స్ కి కూడా సపోర్ట్ చేయకూడదా అని అనడం దేనికి? కాసేపు దీన్ని పక్కన పెడితే ఇంకో కామెంట్ కూడా ఉంది. దాన్ని అయితే గత 4-5 రోజులుగా తెగ స్ప్రెడ్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే. అల్లు రామలింగయ్య గారు వల్ల చిరంజీవి గారు అంత పెద్ద స్టార్ హీరో అయ్యాడంట. అల్లు అరవింద్ గారు ఒక గ్రేట్ కమెడియన్, ఒక లెజెండరీ కమెడియన్. ఆయన లేకుండా సినిమా ఉండేది కాదు అప్పట్లో. ఆయన్ని అనడానికి ఎవరో సరిపోడో, ఆయన గ్రేట్ లెజెండ్ ఆయన. కాసేపు దాన్ని పక్కన పెడితే అసలు చిరంజీవి గారికి అల్లు రామలింగయ్య గారికి ఉన్న రిలేషన్ ఏంటి? అల్లుడు మామ రిలేషన్. చిరంజీవి గారి ఫస్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే 1978. చిరంజీవి గారికి పెళ్లి ఎప్పుడైంది? 1980. చిరంజీవి గారికి పెళ్లి అవ్వకముందే ఆయన ఒక 10-15 సినిమాలు అయితే తీసేశాడు హీరోగా. దాంట్లో కొన్ని సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. ఆయన అప్పటికే ఒక రైజింగ్ స్టార్ లాగా, ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో లాగా అయితే ఎదుగుతున్నాడు పెళ్లి అయ్యే టయానికి. అప్పుడు అల్లు అరవింద్ గారు తన కూతుర్నిచ్చి చిరంజీవి గారికి పెళ్లి చేశారు తప్ప చిరంజీవి గారికి సినిమాల్లో ఒక రాకముందు అయితే పెళ్లి చేయలేదు. మీకు విషయం తెలుసా? చిరంజీవి గారి పూజ గదిలో దేవుడి ఫోటోలతో పాటు అల్లు రామలింగయ్య గారి ఫోటో కూడా ఉంటది. అది చిరంజీవి గారు ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ అది. కానీ కొంతమంది అదే పనిగా ఎలాంటి ప్రాపగండా చేస్తున్నారంటే అల్లు రామలింగయ్య గారి వల్ల చిరంజీవి గారు సినిమాల్లోకి వచ్చాడు, ఆయన వల్ల చిరంజీవి గారు అంత పెద్ద స్టార్ హీరో అయిపోయాడని, అది ఇది అని ఇష్టం వచ్చినట్టయితే రాస్తున్నారు. అసలు నాకు తెలియక అడుగుతాను, అల్లు రామలింగయ్య గారు ఒక గ్రేట్ కమెడియన్, ఒక లెజెండరీ కమెడియన్. ఆయనకున్న ఇమేజ్ ఏంటయ్యా అంటే కామెడీ ఇమేజ్. కానీ చిరంజీవి గారికి ఉన్న ఇమేజ్ ఏంటి? ఆయన ఒక మాస్ హీరో, ఒక పెద్ద మాస్ హీరో ఆయన. ఇక్కడే మీకు డిఫరెన్స్ అర్థమవుతుందిగా. ఎవరి వల్ల రాలేదు, ఎవరి కష్టంతో వాళ్ళు పైకి వచ్చారు. చిరంజీవి గారు కూడా తన సొంత కష్టంతో అయితే పైకైతే వచ్చాడు ఆయన. కొంతమంది కోసం అయితే చెప్తున్నాను. సరే అల్లు రామలింగయ్య గారి వల్ల చిరంజీవి గారు వచ్చారు అనుకుందాం. మరి అల్లు అర్జున్ గారు తన కెరియర్ స్టార్టింగ్ నుండి నేను అల్లు రామలింగయ్య గారి మనవన్నే, నా సినిమాలు చూడండి అని అడగలేదే. అల్లు అర్జున్ గారి ఫస్ట్ సినిమా నుండి దాని తర్వాత చాలా సినిమాల వరకు మెగాస్టార్ మేనల్లుడు గానే జనాలకైతే తెలుసు. చిరంజీవి గారి మేనల్లుడు కాబట్టి సినిమాలు చూశారు, బ్యానర్లు కూడా కట్టారు. దాని తర్వాత అల్లు అర్జున్ గారు కూడా తన సొంత కష్టంతో ఎదిగి ఈ రోజు పాన్ ఇండియా హీరో రేంజ్ లో అయితే ఉన్నాడు. ఇదైతే ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇదే నిజం. ఇది వరకు అల్లు అర్జున్ గారు కూడా మెగా ఫ్యాన్స్ ప్రస్తావన లేకుండా గానీ, చిరంజీవి గారి ప్రస్తావన లేకుండా గానీ స్టేజ్ అయితే దిగేవాడు కాదు ఆయన. మరి ఈ మధ్యన అయితే ఆ ప్రస్తావనే లేకుండా అయితే ఆయన స్పీచ్లు అయితే ముగిస్తున్నాడు. మరి ఎవరైనా చెప్పారో చెప్పొద్దని నాకైతే తెలియదు. మరి ఇప్పుడంటే అల్లు అర్జున్ గారు నా ఫ్యాన్స్ ని చూసి మరి నేను హీరో అయ్యాను అని అంటున్నాడు. కానీ గంగోత్రి సినిమా అప్పుడు కూడా ఇలాగే చెప్పొచ్చు కదా. అప్పుడు కూడా అలాగే చెప్పుంటూ ఇప్పుడు వీళ్ళందరూ ఇలా రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదేమో ఆయనకి ఆపోజిట్ గా. అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఎలా చెప్పడం వల్ల అయితే చాలా మందికి అయితే నచ్చట్లేదు. మొన్న ఇంద్రా సినిమా రిలీజ్ చేస్తే ఆ గిరి సీన్ వచ్చినప్పుడు అయితే ఇంకా నేను చెప్పకూడదు, ఒక రకంగా అయితే అరిచారు ఆ సీన్ కి. అది ఎందుకు అరిచారో మీకే తెలిసి ఉంటది ఈ పాటికి. అంటే మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఆఫ్లైన్ లో అంత డ్యామేజ్ జరుగుతుంది ఆల్రెడీ.
ఇప్పుడు పుష్ప సినిమా ఉంది, దాన్ని పోస్ట్ పోన్ అయితే చేశారు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు. దాన్ని ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటే జనాలు ఏమనుకుంటున్నారు, ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన నెగిటివిటీని తప్పించడానికి పుష్ప సినిమాని పోస్ట్ పోన్ చేశారు అంటున్నారు అందరూ. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ అయితే ఈ సోషల్ మీడియాలో అయితే వీళ్ళ టీమ్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. టీవీల్లో కూర్చుని డిబేట్లు చేస్తున్నారంటే దీన్ని ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నారో మీరే అర్థం చేసుకోండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, కాలమే అన్నిటికీ సమాధానం అయితే చెప్తుంది. అసలు గీతా ఆర్ట్స్ అనేది చిరంజీవి గారి ముఖంతో ఎదిగిన సంస్థ అది. ఇవన్నీ తెలుసుకోకుండా చిరంజీవి గారికే లైఫ్ ఇచ్చింది ఏకంగా అల్లు రామలింగయ్య గారు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఇలాంటి డిబేట్స్ లో కూర్చోవటం, నెగిటివ్ ఆర్టికల్స్ రాపించడం, ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఇవన్నీ ఆపాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.